హాయ్ ఫ్రెండ్స్, ఐ యామ్ మిస్టర్ కిరణ్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక వెబ్సైట్ని లేదా బ్లాగ్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. సో వెబ్సైట్ ద్వారా మనీ ఎలా ఎర్న్ చేయాలి అనేది నేను ప్రీవియస్ వీడియోలోనే చెప్పాను. అంటే వెబ్సైట్ ద్వారా మనకి మనీ ఎలా వస్తాయి అని ఎవరికైనా డౌట్ ఉంటే మాత్రం నేను కింద డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ ఇచ్చాను. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో అయితే మీరు చూడండి. ఎందుకంటే ఆ వీడియోలో నేను అసలు వెబ్సైట్ ద్వారా మనకి మనీ ఎలా వస్తాయి అనేది అయితే మీకు చెప్పాను. సో మీరు కనుక ఆ వీడియో చూడకుంటే మాత్రం ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. సో మరి టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఇప్పటివరకు మన వీడియోని లైక్ చేయకపోతే మన వీడియోని అయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్యూచర్లో నేను ఇలాంటి వీడియోస్ ఇంకా అప్లోడ్ చేస్తూనే ఉంటాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ముందుగా మీరు ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి అందులో గూగుల్ ఓపెన్ చేసి మీరు బ్లాగర్ అని సెర్చ్ చేయండి. సో బ్లాగర్ అని సెర్చ్ చేసినప్పుడు మీకు ఏంటంటే ఇలా ఒక లింక్ అనేది వస్తుంది. అంటే పైన ఏదైతే blogger.com అని చూపెడుతుందో సో దీనిపైన క్లిక్ చేయండి. సో దీనిపైన క్లిక్ చేసినట్టయితే ఫ్రెండ్స్ మీకు ఏంటంటే తర్వాత ఇలా కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు క్రియేట్ యువర్ బ్లాగ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. సో దీనిపైన క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి సైన్ అప్ అడుగుతుంది. సో మీరు సైన్ అప్ అవ్వండి. ఫ్రెండ్స్, మీరు మీ గూగుల్ అకౌంట్తో సైన్ అప్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు డిస్ప్లే ప్రొఫైల్ నేమ్ అని అడుగుతుంది. సో ప్రొఫైల్ నేమ్ వచ్చేసి ఇక్కడ మీకు ఏదైతే నేమ్ ఉంటుందో సో మీ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేసేసి కంటిన్యూ టు బ్లాగర్ పైన క్లిక్ చేయండి. సో తర్వాత మీకు ఇలా ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ క్రియేట్ న్యూ బ్లాగ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి బ్లాగ్ టైటిల్ అండ్ అడ్రస్ అడుగుతుంది. సో బ్లాగ్ టైటిల్ ఏంటంటే ముందుగా మీరు ఆ బ్లాగ్లో ఎలాంటి కంటెంట్ పెడుతున్నారు అన్న దాన్ని బట్టి ఈ బ్లాగ్ టైటిల్ని ఎంచుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏంటంటే ఇక్కడ న్యూస్కి సంబంధించిన కంటెంట్ని పెడతాను అనుకుంటున్నాను. సో న్యూస్కి సంబంధించిన కంటెంట్ పెడతాను కాబట్టి ఇక్కడ మనకి మన టైటిల్ వచ్చేసి న్యూస్ అన్నట్టు. తర్వాత ఇక్కడ అడ్రస్ అడుగుతుంది. ఈ అడ్రస్ కూడా ఇక్కడ టైటిల్కి సంబంధించి ఏదైతే అవైలబుల్ అడ్రస్ ఉంటుందో ఆ అడ్రస్ని ఇవ్వండి. సో ఇక్కడ నేను ఏంటంటే news27 అని ఇస్తున్నాను. సో news27 blogspot.com అని ఇచ్చాను. సో news27 blogspot.com అనేది మనకి అవైలబుల్గా లేదు. సో ఇది కాకుండా ఇక్కడ మనం ఏంటంటే news108 అని ఇద్దాం. సో news108 కూడా అవైలబుల్గా ఉంటే ఇక్కడ మనకి చూపెడుతుంది. సో ఇలా మీరు మీకు సంబంధించిన అడ్రస్ అనేది అవైలబుల్ ఉన్నంత వరకు మీరు దీన్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ మీరు చూడండి, నేను ఇక్కడ ఏది టైప్ చేసినా కూడా ఈ వెబ్సైట్ అనేది అవైలబుల్గా లేదు అని చూపెడుతుంది. సో ఇక్కడ చూసినట్టయితే news111145.blogspot.com అనేది మనకి అవైలబుల్గా ఉంది. సో ఇప్పుడు నేను తర్వాత ఒక థీమ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఏదైనా ఒక థీమ్ని సెలెక్ట్ చేసుకోండి. సో థీమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్రియేట్ బ్లాగ్ పైన క్లిక్ చేయండి. క్రియేట్ బ్లాగ్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు ఒక బ్లాగ్ అనేది తయారైపోతుంది. సో మీ బ్లాగ్ని కనుక మీరు చూసుకోవాలి అనుకుంటే మాత్రం ఇక్కడ మనకి వ్యూ బ్లాగ్ అని ఉంది కదా, దీనిపైన కనుక క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి మన బ్లాగ్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మన బ్లాగ్లో ఎలాంటి కంటెంట్ లేదు కాబట్టి మనకి ఇలా కనిపిస్తుంది. సో ఇందులో మనం కంటెంట్ యాడ్ చేసి అండ్ అలాగే మనకు సంబంధించిన లోగో అండ్ అలాగే థీమ్ని కనుక చేంజ్ చేసినట్టయితే మనకి ఈ లుక్ అనేది చేంజ్ అయిపోతుంది. సో నేను ఫ్యూచర్ వీడియోస్లో ఒక థీమ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ అలాగే ఒక థీమ్ని మన వెబ్సైట్కి ఎలా యాడ్ చేయాలనేది నేను రాబోయే వీడియోస్లో చెప్తాను. సో మీరు కనుక ఆ వీడియోని మిస్ కాకుండా ఉండాలి అంటే మాత్రం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. జై హింద్.